వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఐరారోగ్య శ్రీలతో సిరి సంపదలతో తొలతోగాలని ఆ సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తున్నానండి. సంతోషం గురుగారు మనం వచ్చేసి ఈ వీడియోలో కార్తవీర్యార్జున సాధన గురించి చెప్దాం గురుగారు. ఎందుకంటే మీరు వచ్చేసి ఆ సాధన అనేది మామూలు విషయం కాదు. ఆయన కార్తవీర్యార్జునుడు అనే ఆయన మామూలు మనిషి కాదు అని అయితే తెలియజేశారు గురుగారు. సో ఆయన గొప్పతనం ఏంటి చెప్తూ అసలు ఈ సాధన మహిమ ఏంటి, ఏవేవి పొందొచ్చు, గతంలో వచ్చేసి మనం పోగొట్టుకున్న తాకట్లో ఉన్న బంగారం గురించి అట్లనే పోగొట్టుకున్న ఆస్తుల గురించి మీరు చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా రాజ్యాధికారంకి అంటే ఎవరైనా ఉన్నత పదవుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఉద్యోగంలో అవనియండి లేకపోతే వ్యాపారంలో అవనియండి, స్థానం అనేది పెరగాలి అనే హోదా పెరగాలని ఎవరైనా చూస్తూ ఉంటారు. అది రాజకీయ పరంగా చూసుకున్నా కూడా రాజ్యకాంక్షకు కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది అని అయితే మీరు తెలియజేశారు. అసలు ఈ కార్తవీర్యార్జును అన్న పదం ఎలా వచ్చింది అంటే, ఈయన ఒక మహారాజుని కార్తవీర్యార్జునుడు అంటే ఈయన రాజ్యాధికారాన్ని కోల్పోయి యుద్ధంలో మొత్తం సంపద, నగలు, బంగారం మొత్తం అంతా కోల్పోతాడు. కోల్పోతే ఆయన తపోవనంలో తపస్సు చేస్తూ ఏ దేవతారాధన చేస్తే పడుతుందో ఆయనకి ఇష్టమైన కార్తవీర్యార్జునుడైన రాజుకి ఇష్టమైన దేవత ఎవరా అంటే దత్తాత్రేయుల వారండి. ఈ దత్తాత్రేయుల వారిని అలా యోగంలో ఆటోమేటిక్గా మంత్రోపదేశం తీసుకుని దత్తాత్రేయ మంత్ర కవచం, దత్తుడి యొక్క ఉపాసన ఎక్కువ చేసేవారండి కార్తవీర్యార్జునుడు. ఎందుకంటే కార్తవీర్యార్జునుడి యొక్క గురువు గారు ఎవరంటే దత్తాత్రేయుల వారు. ఈ దత్తుడి యొక్క చేయడం వల్ల ఏంటంటే అసలు ఎంత కీర్తి వచ్చిందంటే, ఒక కార్తవీర్యార్జునుడు అన్నది ప్రతి వస్తువులు పోయినా తప్పిపోయినా వీటి గురించి ఈ రాజు కోల్పోయిన బంగారాన్ని, రాజు కోల్పోయిన రాజ్యాధికారాన్ని, రాజుగారు కోల్పోయిన బంగారాన్ని మొత్తం అంతటినీ కూడా తిరిగి తీసుకొచ్చారు దత్తాత్రేయులు వారు. ఇహలోకంలో ఏ దేవతారాధన చేస్తే ఇవన్నీ వస్తాయి అంటే దానికి ఆయన పేరు ఉంచుకోకుండా దత్తాత్రేయులు వారు తన శిష్యుడు చేసిన మూలమంత్రాన్ని ఒక్క శ్లోకంతో ఎవరైనా పఠిస్తారో, మంత్రం చాలా పెద్దది ఎందుకంటే దాంట్లో కాళీ బీజాక్షరాలు ఉన్నాయి, అదే అమ్మవారు చండీ బీజాక్షరం ఉంది, దత్తుడన్న ద్రామ్ బీజాక్షరం ఉంది. ఈ యొక్క బీజాక్షరాలన్నీ మొత్తం 23 బీజాక్షరాలు కలిపి ఒక కార్తవీర్యార్జునుడి యొక్క మూలం కింద తయారు చేశారు. ప్రతి ఒక్క దేవత ఒక మూలం. క్రోమ్ అనే బీజాక్షరం కాళికాదేవిది, ద్రామ్ అనే బీజాక్షరం ఏమో దత్తాత్రేయుడిది, బ్రాహ్మణ అనే బీజాక్షరం ఏమో భువనేశ్వరి దేవిది, త్రామ్ అనే బీజాక్షరం ఏమో తారాదేవిది. ఇలాగనమాట. చండీదేమో క్లీమ్ అనే బీజాక్షరం ఏమో సరస్వతీదేవిది, హురూమ్ అనే బీజాక్షరం ఏమో ఒక దేవతది. ఇలాగ లక్ష్మీప్రదం ఇలా మొత్తం 23 బీజాక్షరాలు పెట్టడం జరిగింది. ఎవరికంటే కార్తవీర్యార్జునుడి యొక్క మూలంలో. అంటే చాలా మూలాలు ఉన్నాయి, 16 మూలాలు. అందరికీ నోరు తిరగదని 16 మూలాలు వివరించడం జరిగింది. ఈ యొక్క మూలాలు చేయలేని వాళ్ళు ఎలాగా గురుగారని ఆలోచించి చాలా మంది అనుకున్నట్లయితే మంత్రోపదేశం తీసుకోవాలి. ఈ మంత్రోపదేశం తీసుకోలేని వాళ్ళు ఉదాహరణకు యొక్క యుక్త వయసులో ఉన్న వివాహమైన వాళ్ళకు 10 ఏళ్ళు 8 ఏళ్ళు అయిన తర్వాత ఏదో గొడవలు అయ్యి విడిపోవడం కాకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టే జరిగినట్టుంది అనుకోండి. ఒక ఆడవారు కానీ మగవారు కానీ వెళ్ళిపోతే ఈ కార్తవీర్యార్జునుడి కవచం కానీ కార్తవీర్యార్జునుడి మూలం కానీ ఎవరైతే 14 రోజులండి, ఇది జపసంఖ్య ఎన్ని రోజులండి, ఓన్లీ 14 days దీక్ష అంతే. 14 days ఏంటంటే అందరూ 21 రోజులు 38 రోజులు లేకపోతే 40 రోజులు చేస్తారు కదండి. ఇక్కడ ఏంటంటే పక్షానికి ఒక రోజు ముందని చెప్పడం జరిగింది. పక్షం అంటే 15 రోజులు. 15 రోజుల నుంచి ఒక రోజు తీసేస్తే ఏ రోజు అంటే వాళ్ళు ఏంటంటే 15 రోజులు ఒక రోజు తీసి 14 రోజులు మాత్రమే చేస్తారు. ఇది కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంది. ఇది విద్యలో తాంత్రిక విద్యలో ఒక రకమైన తాంత్రిక విద్యని చెప్పడం జరిగింది కార్తవీర్యార్జునుడు. కానీ ఈ కార్తవీర్యార్జునుడు ఏమేమిటండి ఈ విషయం, మన ఇంట్లో ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక గొలుసు కానీ ఒక నెక్లెస్ కానీ ఒక ఉంగరం కానీ కనిపించడం లేదు, వెళ్ళిపోయింది. ఎలాగా మన ఇంట్లో వాళ్ళు తీయకుండా మన పని చేసే వాళ్ళు లేకపోతే దూరపు చుట్టాలో వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు పట్టుకుపోయారు. ఎవరి మీద నింద వేస్తాం, వేయలేం. ఒకసారి పోతా ఉంటాయి. ఆ పోయిన వస్తువుని తిరిగి తీయడానికి ఏంటంటే ఉదయమే లేచిన తర్వాత నిత్య దీపారాధన చేసి దత్తాత్రేయుని ముందుగా ప్రార్థించి తర్వాత కార్తవీర్యార్జునుడి పటం సహస్ర బాహువులు అండి, అంటే 100 చేతులు, ఆయన చేతులు కూడా నరికేశారు అప్పటి రోజుల్లో అండి.
విషయం ఏం చెప్పారంటే చేతులు రావడానికి కూడా ఎవరికైనా 2 చేతులు ఇస్తే భగవంతుడు ఆయన చేతులు పోయిన తర్వాత రాజ్యాధికారాన్ని కోల్పోయాక దత్తాత్రేయుడు వారికి ఆయనకి సహస్ర బాహువులు 1000 చేతులు ఇచ్చారు అని చెప్పడం జరుగుతుంది కథలో. 1000 చేతులు దేనికంటే 1000 రకాలుగా. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో బంగారం పోతుంది, ఒకళ్ళ ఇంట్లో మనుషులు వెళ్ళిపోతారు, ఈ ఆవులు తప్పిపోయి అంటారు. ఇప్పుడు ఒక రకమైన విషయం కాదు. మెయిన్గా ఇది దేనికి పనిచేస్తుంది గురుగారు అంటే ఉద్యోగంలో సస్పెన్షన్ అయిన వాళ్ళకి తిరిగి ఉద్యోగం రావడం, రాజకీయవేత్తలు ఒకసారి నిలబడి 2-3 సార్లు ఎక్కిన తర్వాత ఓడిపోయి మళ్ళీ పదవీకాంక్ష కావాలనుకున్నవాడు ఇది చేయగలిగితే కార్తవీర్యార్జునుడి కవచం కానీ కార్తవీర్యార్జున హోమం కానీ తప్పకుండా ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ హోమాలు మీరు చేయిస్తారండి. ఇది ఓన్లీ తోక మిరియాలు దాల్చిన చెక్కతో మాత్రమే చేస్తారండి. దేనికండి? పోయిన కోరికలు తీరడానికి తోక మిరియాలు చేప కింద తాంత్రికంలో లెక్కండి. చేపలు వేస్తే బతుకున్న చేపలు హింసా ప్రవృత్తి కింద వెళ్తుంది కాబట్టి హింస చేయకుండా తోక మిరియాలు చేప రూపంలో దీనికి సంబంధం ఏమిటంటే చాలా మంది అడిగారు నేను హోమం చేస్తుంటే. తోక మిరియాలకి తోక ఉంటుందండి. చేపకి ఎలా అయితే వెనకాల తోక ఉందో చిన్న చేపలకి ఏం చెప్పాడని శాస్త్రంలో కూడా కార్తవీర్యార్జునుడు హోమం చేసినప్పుడు నల్ల చేప పిల్లను మాత్రం వేయమని చెప్పాడు. నల్ల చేప పిల్లను వేస్తే హింసాత్మకంగా అయిన విషయం నుంచి తాంత్రికమైన విషయంలో ఏం చేస్తామంటే తోక మిరియాలు వేస్తాం. చూడండి తోక ఉంటుంది, చేపకి వెనకాల తోక ఎలా ఉంటుందో మిరియం కూడా నల్లగా ఉండి తోక మిరియాలు వేయడం చేస్తాం. తర్వాత దాల్చిన చెక్క అని చెప్పాడు. ఎందుకంటే కారం పదార్థాలు ఘాటువి ఎండుమిరపకాయలు వేస్తే ఆ రకమైన ఘాటు రావడానికి ఏంటి అని చూస్తుంటే ఎండుమిరపకాయలు చేసినప్పటి నుంచి నేత్ర మరియు ఉదర సంబంధమైన విషయాలు ఉంటాయి కాబట్టి నేత్ర అంటే కళ్ళు మండిపోతాయి కూర్చున్నంతసేపు. ఏమంటే ఏంటి ఎండుమిరపకాయలు వేస్తే ఎండుమిరపకాయలు వేస్తే కళ్ళు మండిపోతాయి. కానీ మిరియాలు ఏంటంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కళ్ళు మండిన దుస్థితి ఉచ్ఛ్వాసాలు చాలా శుద్ధి చేస్తుంది కాబట్టి మంచిదని చెప్తారు. ఇక్కడ దాల్చిన చెక్క దేనికంటే కార్యజయమునకు. దాల్చిన చెక్క చూడండి గర్భిణీ స్త్రీలకి వేస్తారు, పెళ్ళాడు లేకపోతే పిల్ల పుట్టిన తర్వాత తాగమని దాల్చిన చెక్క పౌడర్ వేయడం జరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా చాలా విపరీతమైన అది లంగ్స్ ఇన్ఫెక్షన్ కి నెంబర్ 1 మెడిసిన్ అని చెప్తారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసింది. ఎక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా మనకు పోయిన బంగారం తిరిగి రావడం, పోయిన డబ్బు తిరిగి రావడం. ఉదాహరణకు దేంట్లోనో పెట్టుబడి పెట్టాం అనుకోకుండా ఒక 5 లక్షల రూపాయలు పెడితే ఒక నెలలో 2 నెలలో 3 నెలలో ఎదుగుతుందని ఆలోచించి డబ్బులు స్ట్రక్ అయిపోయాయి. దానికి ఈ కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్వసనాదేవం హృతం నష్టం చ లభ్యతే. ఏమైతే నష్టం వాటిల్లిందో మళ్ళీ చెప్తాను. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్రణాదేవ హృతం నష్టం చ లభ్యతే. ఏమైతే నష్టం వాటిల్లిందో, హృతం అంటే ఏమైతే నష్టపోయాం, అది డబ్బు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. పిల్లలు పుట్టి చాలా మంది పూర్వీకులు 6-7 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతూ ఉండేవారు. మళ్ళీ పుట్టడానికి నిలబడడానికి గర్భం ఏం చేసేవారంటే ఈ కార్తవీర్యార్జునుడి జపం కానీ హోమం కానీ చేయించేవారు. లేదా చూసారో లేదో ఇంట్లో పిల్లలు ఏదో అన్నారని తల్లిదండ్రులు ఇంట్లోంచి తప్పిపోవడమో లేకపోతే వెళ్ళిపోవడమో జరుగుతుంది. ఈ వెళ్ళిపోయిన వ్యక్తి కూడా తిరిగి రావాలి అంటే కార్తవీర్యార్జునుడి యొక్క మూలం చేయించాలి అని చెప్తారు. ఈ యొక్క కార్తవీర్యార్జునుడు ఏంటంటే తప్పిపోయిన వస్తువులు, బంగారము, ఉద్యోగం సస్పెన్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి రావడము, రాజకీయ వ్యక్తులకు అనుకున్నట్టయితే పదవీ వ్యామోహం తిరిగి రావడం. ఎందుకంటే ఆయన రాజు, ఆయనకే తిరిగి వచ్చినప్పుడు పదవి వీళ్ళెంత అంతే కదా. అంటే నిస్వార్థ బుద్ధితో చెయ్యాలి. ఇక్కడ జనం లాస్ట్ టైం మోసం చేశారు, ఈసారి నెగ్గపోతే కుదరదు, ఈ మంత్రం చేసిన తర్వాత జనాలు నేను చూపు చూస్తాను అనుకున్నవాడిని దేవుడు చూస్తాడు అనవసరంగా చూపు. మీకు అర్థమైందా విషయం ఏంటంటే రాజ్యాధికారం పోవడానికి కారణం ఏంటంటే రావణాసుడు, వాళ్ళ ఇంద్రజిత్తు మరియు అక్షరుడి యొక్క కారణం ఏంటంటే ఇక్కడ అష్టసిద్ధి నవనిధికే దాత అశ్వరదేన జానకి మాత అన్నారు. దశమహావిద్యలు అష్టసిద్ధులు ఏంటంటే ఆంజనేయ స్వామి కొన్నటికే అక్షరుడికి రావణాసుడికి ఈ యొక్క అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు దేనికి ఉపయోగించారండి? ఆ వేళ ఆంజనేయ స్వామి యొక్క మరణం కోరుతూ అక్షరుడు ఒక్కొక్క అస్త్రాన్ని ఒక్కొక్క మీద ప్రయోగిస్తాడు. దానికే బ్రహ్మాస్త్రం కూడా వేసింది. దాని మీదట ఇక ఆంజనేయ స్వామి వారికి అష్టసిద్ధులు ఆయనకు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బ్రహ్మాస్త్రం వేసి గొలుసులతో లాగడం వల్ల, అందుకని చూడండి షాక్ కొట్టిన వాడికైనా ఫిట్స్ వచ్చిన వాడికైనా ఐరన్ చేతిలో పెట్టడం కానీ లేదా తాళాలు గుర్తు చేతిలో పెట్టడం కానీ జరుగుతుంది. ఎవడైతే మనకు ప్రయోగం చేశాడని అనిపించిందో ఎప్పుడైనా, అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇంట్లో ఏడిపిస్తున్నాయి గురుగారు అంటే
మన చేతిలో కానీ జేబులో కానీ లేకపోతే మనం పట్టుకెళ్ళి బ్యాగ్లో కానీ ఎవరైతే ఐరన్ తాళాలు గుర్తు పట్టుకెళ్తారో వాళ్ళ మీద ప్రయోగాత్మకమైన విషయాలు జరగవు అని శాస్త్రవచనం. ఇకపోతే ఈ కార్తవీర్యార్జునుడి విషయం ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ చేసే సమయం ఎప్పుడంటే సూర్యోదయానికి గంటన్నర ముందు చేయాలి. అంటే ఇప్పుడు సూర్యోదయం 6 గంటలకు అనుకోండి, 4:30 టు 5 గంటల లోపల కానీ 4:30 టు 5:30 లోపల కానీ అయిపోవాలి. సూర్యోదయానికి అయ్యేటప్పుడు పూజ అయిపోవాలి. ఇక్కడ పూజకి ఏమి పెద్ద బీభత్సమైన విషయాలు సామాన్లు ఏం అక్కర్లేదు. కార్తవీర్యార్జునుడి ఫోటో, అలాగే ఆయన గురుగారు అయిన దత్తాత్రేయ స్వామి వారి ఫోటో, ఈ 2 తీసుకుని స్నానం ఆచరించి ఏ నూనె, నువ్వుల నూనెనా, వేప నూనెనా, కొబ్బరి నూనెనా, నెయ్యితోటైనా పెట్టచ్చు. ఏ నూనెతోటైనా దీపారాధన చెయ్యాలి కార్తవీర్యార్జునుడికి. చేసి, ఓ రాజా, నేను ఇలా నష్టం వాటిల్లేటట్టుగా చేసుకున్నాను జీవితాన్ని, నాకు శుభాన్ని కలిగించేటట్టుగా చేయని దత్తాత్రేయ స్వామి వారికి ముందు ఆరాధించి, దత్తాత్రేయ అష్టోత్తరం పుస్తకం ఉంటుంది మనకు పుస్తకంలో, అష్టోత్తరం చదివిన మరుక్షణం కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చి కార్తవీర్యార్జునుడి యొక్క కవచం చదివినట్లయితే రోజు ఒక మారు కవచం చేసి, ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, సఖ్యత ఏర్పడేటట్టుగా చేస్తాడు. డబ్బు విపరీతంగా వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి బయటికి తిరిగి వచ్చేటట్టుగా చేసేవాళ్ళు ఎవరంటే కార్తవీర్యార్జునుడు. దీనికి ఏం నైవేద్యం పెట్టాలి గురుగారు? పాలల్లో కొంచెం తేనె నివేదన వేసి, దేనికి, ఇక్కడ చంద్రుడు రాహు యొక్క కాంబినేషన్స్ వల్ల జన్మించాడు కార్తవీర్యార్జునుడు అంటారు. అందుకని పాలల్లో కొంచెం తేనె చుక్క వేసి ఎవరైతే నివేదన చేసి స్వామివారికి అర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ సిద్ధించడంలో ఇటువంటి ప్రధానంగా చెప్పింది కార్తవీర్యార్జునుడు ఏంటంటే అండి, కోర్టు సమస్యలు, ఆర్థిక రకమైన ఇబ్బందులు, వీటితో ఎవరైతే బాధపడ్డారో ఈ కార్తవీర్యార్జునుడి కవచం చదవడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు దొరుకుతుంది. కార్తవీర్యార్జునుడి కవచం ఎన్నిసార్లు ఒక మారు చాలు. ఎందుకంటే 18 లైన్లు ఉంటుంది. ఒక మారు చదివితే చాలు. నిజంగా స్వామివారు 18 డేస్ 18 రోజుల పాటు నేల మీద కానీ మంచం మీద కానీ పడుకోవాలి. మంచం మీద పడుకోవచ్చు హ్యాపీగా. దానికి చెప్పడం జరిగింది, మనం మద్యం కానీ మాంసం కానీ స్త్రీ సంయోజనం కానీ చేయకూడదు. ఆడవాళ్ళైనా చేయొచ్చు. ఆడవాళ్ళు చేసినప్పుడు భర్తను కలవకూడదు, మగవాళ్ళు చేసినప్పుడు స్త్రీని కలవకూడదు. ఈ 18 రోజులు ఎవరైతే చేస్తారో త్రికరణ శుద్ధిగా చాలా మంది చేశారు, అత్యద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. కాబట్టి వాడుకలో చేసుకోవచ్చు. హ్యాపీగా ఇది పొద్దున కాసేపు చదువుకోవాలి, ఒక అరగంట పాటు ఒక మారు చేస్తే చాలు. ఇంకా అరగంట కూడా కాదు, మీకు ఒక 18 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది. మనసా వాచ మాత్రం నివేదన మాత్రం పాలల్లో తేనె వేసి మాత్రమే కార్తవీర్యార్జునుడికి పెట్టాలి. దేనికంటే ఇప్పుడు మనం ఉన్నామండి, ఉదయం లేచిన తర్వాత ఎవరైనా తాకపోయినా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మరి భగవంతుడికి బ్రేక్ఫాస్ట్ ఏమిటి? రాజుకి మనం ఇచ్చే నైవేద్యం, అది మనమే తాగేస్తాం కదా. తర్వాత అది స్మరణ, ఆయనకి ఇస్తున్నాము అని అది చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, గురుగారు చెప్పినట్లు ఈ సాధన అయితే తప్పకుండా 18 రోజుల పాటే. సో మీకు ఎలాంటి కష్టం ఉన్నా, అంటే ఎలాంటి వస్తువుల్ని పోగొట్టుకున్నా, లేకపోతే రాజ్యాధికారం కావాలన్నా, లేకపోతే మీ స్థాయి పెరగాలన్నా తప్పకుండా 18 రోజుల పాటు నిష్ఠగా ఈ సాధన చేసి చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకసారి ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.